Hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. So audience, చూసారు కదా పోయిన వారం జరిగినటువంటి పవర్ క్వాలిఫైయర్స్ ఎపిసోడ్. సో రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్ పవర్ ఎవరు గెలుచుకోబోతున్నారో ఈ వారం తెలియబోతుంది. సో ఆ పవర్ ఎవరు గెలుచుకుంటున్నారో డిసైడ్ చేసేటువంటి మా పవర్ఫుల్ జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ది స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ విజయబిని మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రెజినా కసాండ్రా. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ లవ్లీ జడ్జెస్. మరి ఈ పవర్ క్వాలిఫైయర్స్ ఈ వారం జరిగేటువంటి ఎపిసోడ్ లో డిసైడ్ అయిపోతుంది రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్ కి గెలిచేటువంటి ఆ పవర్ ఎవరికి దక్కుతుంది అని చెప్పి. మరి ఈ పవర్ క్వాలిఫైయర్స్ కి మన కంటెస్టెంట్స్ ఎంతో రాత్రి పగలు హార్డ్ వర్క్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళని జడ్జ్ చేయడానికి మీరు ఎంతో ప్రిపేర్డ్ గా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఎటువంటి సంబంధం లేనట్టు, అసలు ఏ ప్రిపరేషన్ లేదు, ఒక హార్డ్ వర్క్ లేదు, అసలు చొక్కా నలగదు, డ్రెస్ చినగదు, చెమట కారదు. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ఈ రోజు రెజినా చూసావా? డైట్ చేసిన టెడ్డీ బేర్ లా ఉంది. డైట్ చేసిన టెడ్డీ బేర్ లాగా ఉన్నా. కానీ మీ షర్ట్ చాలా బాగుంది అది ఇవాళ. థ్యాంక్ యూ రా, నీకోసమే. ఇక ఆది డ్రెస్ వేసుకున్నాడు కదా, ఆది డ్రెస్ గురించి అంత బాగుంది కదా, ఆ షూస్ గురించి మాత్రం నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు షూస్ గురించి. లేదు, ఆ షూ వల్లే షర్ట్ కి అందం వచ్చింది. దాని గురించి నాకు అసలు తెలియదు సార్, నాకు అసలు తెలియదు ఆ షూ గురించి. మందే షూ. అండ్ ఇంకొకటి మీరిద్దరు గమనించారా మేడం, ఆది గారికి కొత్త తమ్ముడు దొరికాడు, ఇంకా అందుకే షూ కూడా వేసుకున్నాడు నందు గారు షూని. అవి మాత్రం కాదు, ఇప్పుడు నందు కూడా ఆదికి తమ్ముడే. ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఈ లోకం తమ్ముడు నాకంటే ఎదిగిపోయాడు తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. అది ఆశీనులు కండి దయచేసి. సో ఈ పవర్ క్వాలిఫైయర్స్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది మన పల్సర్ బైక్ ఝాన్సీ. లెట్స్ వెల్కమ్ హర్. అక్క, మన ఆస్థానంలో గత కొద్ది రోజులుగా మన రాజుగారు కనపడట్లేదే. అవును కదా, పదండి వెళ్ళి చూద్దాం. రాజుగారు మన ఆస్థానంలో లేరంటే బహుశా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ దగ్గరున్నారేమో. పదండి చూద్దాం.
రాజుగారు ఇక్కడ కూడా కనపడట్లేదు. ఆ మన రాజుగారికి సాగర తీరం అంటే చాలా ఇష్టం కదా, బహుశా అక్కడికి వెళ్ళి ఉంటారేమో. పదండి చూద్దాం. అక్క, రాజుగారు సాగర తీరంలో కూడా లేరు. బహుశా మనల్ని విడిచిపెట్టి రోడ్డు మార్గాన పట్టణానికి వెళ్ళిపోయారేమో. పదండి వెళ్ళి వెతుకుదాం. పిల్లో నీ ఒళ్ళోనే వాళ్ళి చేసుకుంటానులే. ఇదేంటి, తిరిగి తిరిగి మనమందరం మన ఆస్థానానికే వచ్చేసాం. మన రాజుగారు ఇక్కడే ఎక్కడో. అక్క, అదిగో మన మహారాజు. విజయపిని మాస్టర్, ఈ బ్రిలియన్స్ గురించి మీ మాటల్లో తెలుసుకుందాం. ఆర్టిస్ట్ అన్న వాళ్ళు అటెన్షన్ అండ్ అప్లాస్ కోరుకుంటారు. అంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి నా అటెన్షన్ మీ నుంచి వెళ్ళలేదు. సో డెఫినెట్ గా నేను అప్లాస్ చేయాల్సిందే. బ్యూటిఫుల్. స్పెషల్లీ టు సుదర్శన్ మాస్టర్. కొరియోగ్రఫీ, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళకి ఇచ్చిన మీరు లుక్, అందులో వాళ్ళు చేసిన డాన్స్, స్పెషల్లీ నాకు ఇక్కడ మీరు డోర్స్ ఓపెన్ చేశారు చూసారా, అదిరిపోయింది. అంటే అదిరిపోయింది. రీసెంట్ గా మనం గ్లోబ్ టాటర్ గ్లిమ్స్ చూసాం. ఆ గ్లిమ్స్ రేంజ్ లో చేశారు. అండ్ ఝాన్సీ, నేను మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఝాన్సీ అంటే నిజంగా నేను ఒక ఫోక్ డాన్స్ అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఓ మాస్ అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న హిట్స్ కానీ పాపింగ్ కానీ అదిరిపోయిందంటే అదిరిపోయింది. సో అంత ఈజీ కాదు. మిమ్మల్ని అంత బాగా ట్రైన్ చేసి అంత బాగా ట్యూన్ చేసినందుకు ఆల్ ద క్రెడిట్ గోస్ టు సుదర్శన్. చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, ఇది చూసేటప్పుడు ఐ వాజ్ వండరింగ్ ఝాన్సీ ఎక్కడ, తర్వాత అర్థమైంది కొంచెం గోల్డ్ అని ఉంది. వాట్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషలీ ఝాన్సీ, మీ అన్ని పర్ఫార్మెన్సెస్ లో విత్ యువర్ డాన్స్, మీ ఫినిషింగ్ అని చాలా నచ్చింది నాకు. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నాకు చాలా నచ్చింది. కానీ దీంట్లో యూ హ్యాడ్ టు మేక్ షూర్ అది ఎక్కువ ఉండకూడదు, బికాస్ మీరు స్టాచ్యూ లాగా డాన్స్ చేస్తున్నారని. ఆ రేంజే మెయింటైన్ చేశారు మీరు. జనరలీ ఝాన్సీ వింకింగ్, బైటింగ్ హర్ లిప్, డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. దీంట్లో ఏమీ లేదు. సో ఇట్ వాజ్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది చూడడానికి. అసలు ప్రాపర్ క్వార్టర్ ఫైనల్ పర్ఫార్మెన్స్ లాగా ఉంది ఇది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. సుదర్శన్ మాస్టర్, యూర్ ఎ గ్రేట్ టీమ్ లీడర్. సుదర్శన్ మాస్టర్, ఇంకో జాకెట్ కావాలి కదండి మీకు, అందుకే కదా ఇవన్నీ.
సో గుడ్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరిచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, గ్రేట్ జాబ్ ఎవ్రీవన్. పవర్ క్వాలిఫైయర్స్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి మన అందరి ఫేవరెట్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభి. అరే ఏం ఆలోచిస్తున్నావురా? నేను ఏం ఆలోచిస్తున్నానంటే అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ గర్ల్ ఫ్రెండ్ ప్రేమ ఇవన్నీ ఎలా జరుగుతారా? ప్రేమ అనేది జరగదు, ప్రేమ అనేది పుడుతుంది. ఎలా అంటే నువ్వు ప్రేమ దృష్టితో చూస్తే నీ చుట్టూ ఉన్న వాటి సహాయంతో నువ్వు ప్రేమించిన అమ్మాయి వైపు నీకు ఆ ప్రేమ దారి చూపిస్తుంది. I think I'm in love with you. Nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing. 'Cause I really don't know. ఎవరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు తెలవారింది లేలమ్మంటూ వెలిగేదో చూపావు నాకు ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు మెరుపల్లే కలిసావు మై మరపే ఇచ్చావు నీలోని కలిపావు. నీ ప్రేమ కోసం వెతుకుతున్న ఈ దారిలో నేను నీకు దారి చూపిస్తా, పద. నేను నీకు దారి చూపిస్తా, పద. ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకెదురే ఉందామైనా ఏ మబ్బులో తూగాడినా ఏ హాయిలో తేలాడినా నాకింతగా ఆనందం ఉందా నిన్న మొన్న ఎవరికైనా ఏదకైనా ప్రేమలో పడితే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా తీరు తెన్ను మారుతుందిగా. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో, నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలో. అటే కదా. 1 minute. అటు కాదు, ఇటు. ఈ గిఫ్ట్లన్నీ తనకి ఎప్పుడు ఇస్తానో, తను ఎప్పుడు కలుస్తానో, ఎప్పుడు ప్రపోజ్ చేస్తానో. చెలి చూపులో చిరుగాయమై మలి చూపులో మటుమాయమై తొలి ప్రేమగానే మొదలవుతున్నా కలలే కన్నా నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై ఈ జీవితం చెలి కోసం మన్నా ఎవరేమన్నా ఈ జీవితం చెలి కోసం మన్నా ఎవరేమన్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను తీయని దిగులై పడి ఉన్నాను చెలివేనిదే బతికేదెలా ఏ ఊపిరైన ఉత్తిగాలిరే. ఎవరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు తెలవారింది లేలమ్మంటూ వెలిగేదో చూపావు నాకు ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
ఎవ్వరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు ద బాయ్స్ ఆర్ బ్యాక్. ఒక్కసారి గట్టిగా మన బాయ్స్ అందరికి. తెలవారింది లేదమ్మంటూ వెలిగేదో చూపావు అలా వెళ్ళింది రెజినా గారి దగ్గరికి వెళ్ళారు. సో రెజినా గారికి బాయ్స్ అందరు ఏదో సర్ప్రైజ్ ఇస్తారు అనుకుంటే అప్పుడు వచ్చింది అసలైనటువంటి సర్ప్రైజ్. కేమియో బ్లాక్ బస్టర్ సర్ప్రైజ్ చేసినటువంటి శ్రీలాస్య గారిని కూడా ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచేద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. ఎవ్వరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు లాస్య గారు వెల్కమ్ బ్యాక్ టు T20 అండి. థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ బిన్ని మాస్టర్ గారు, శ్రీలాస్య గారు అని చెప్పి మనకి కొత్తగా రాబోతున్నటువంటి కంటెస్టెంట్ సార్. ఈ పర్ఫార్మెన్స్ తో పాటు ఆవిడ ఈ బ్లాక్ బస్టర్ కేమియో ఎలా అనిపించిందో మీరు చెప్పండి. మాస్టర్ రోజు ఇవ్వాలి. ఇవ్వాల్సిందే మాస్టర్, అది ఫిక్స్ అయిపోండి. ఇంటికి రావాలి, ఇంటికి రావాలి. ఎవరికైనా ఏ ఎదకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అభి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఎందుకంటే నేను ఇంక ఇదంతా రెజినా గారి గురించి మీరు చేస్తున్నారని నేను అనుకున్నాను. ఆ ఆరోస్ నువ్వు ఆవిడని చూసి చేయడం, బట్ లాస్ట్ లో ఇక్కడ ఆరో ఓపెన్ అయితే ఇటంటే నేను ఇటు చూస్తున్నాను, అక్కడి నుంచి అలా మ్యాప్ వెళ్ళి ఓపెన్ అయ్యేటప్పటికి ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ అది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. అంటే ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ నాకు ఆ పిల్లోను చేసిన తర్వాత క్యాచ్ పట్టిన సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది. ఆ బెంచ్ మీద ఓపెన్ చేసిన గిటార్ రావడం బాగా నచ్చింది. అక్కడ ల్యాంప్ అలా డ్రాప్ అవ్వడం బాగా నచ్చింది. ఆ బలూన్స్ రావడం బాగుంది. ఇవన్నీ ఒక ఎత్తు, బట్ లాస్ట్ లో మహారాణి వచ్చిన తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ ద సర్ప్రైజ్. బ్యూటిఫుల్. వీళ్ళు నలుగురు బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్స్, బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్. శివ, ప్రసాద్, అష్రఫ్, మనోజ్ వీళ్ళందరినీ ఒక యాక్ట్ లో తీసుకొచ్చి మీతో పాటు మధ్యలో అభి ఆ స్టెప్స్ మీద చేశారు చూసారా, చూస్తుంటేనే వావ్ అనిపించింది. వావ్ అంటే వావ్. ఎక్కడి నేను ఎక్కడున్నాను ఈ ప్లాట్ఫామ్ అందరికి ఎన్నో మెమరీస్ ఇచ్చింది, నాకెన్నో మెమరీస్ ఇచ్చింది. బట్ ఇప్పుడు ఈ మెమరీ మాత్రం చాలా చాలా బెస్ట్ మెమరీ. చాలా దూరం లాస్యా, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఇంత టైం తీసుకుని నా కోసం ఆఫీస్ నుంచి మరీ వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బే. రెజినా గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. చాలా టచింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ కూడా. ఒక స్టోరీ క్రియేట్ చేసి ఆల్ ది ఎఫెక్ట్స్ దట్ యు డిడ్, వెదర్ ఆ పిల్లోతో మీరు చేసిన స్టన్స్ ఆర్ ద గిటార్ ఆర్ ద ఆ వాటర్ ఎఫెక్ట్. ద సాంగ్స్ ఆల్సో బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఇట్స్ జస్ట్ వెరీ మెలోడియస్ సాంగ్ అండ్ చాలా హార్ట్ రెంచింగ్ లాగా ఇది. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగుంటుంది అభి. అండ్ యూ యూస్ ది ఎంటైర్ స్టేజ్ ఇవాళ. నేనైతే మేడం లోపల మిమ్మల్ని చూసే ఫీల్ అయ్యి సాంగ్ చేశాను. But very, very nice performance. And Mirandru Koda, all the masters, really very nice. It was very beautiful to watch. Of course, in the end was the surprise. Maybe I knew about the surprise. Naku doubt vachindi. It's so cute though. I wish andarki ilanti love dorukundandi. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. అభి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. And a request, మా అందరి ఫేవరెట్ విజయ్ బిన్ని మాస్టర్ onto the stage please. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. Sound please. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. లాస్య గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ అడిగిన వెంటనే చేసినందుకు. Thank you so much for the team. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత వేడిగా జరుగుతున్నటువంటి కాంపిటీషన్ లో కొంచెం కూల్ డౌన్ చేయడానికి కాంపిటీషన్ లో ఒక చిన్న పాజ్ ఇద్దాం. ఆ చిన్న పాజ్ ఇచ్చి
ఒక స్పెషల్ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఆ పర్ఫార్మెన్స్ ఒక ఫోక్ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది అండ్ దాన్ని పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు ట్రెండ్ లో ఉన్నటువంటి డాన్సర్స్, ట్రెండింగ్ లో ఉన్నటువంటి డాన్సర్స్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మాధురి రాథోడ్ అండ్ లాసియా స్మైలీ. ఫినిషింగ్ ఇద్దరు కలిసి చేస్తే అదిరిపోతుంది అంతే. ఓకేరా కుమ్మేద్దాం. అది ఇప్పుడు వేసుకో.
సూపర్. అబ్బా దుబ్బరేపిన పో. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ ట్రెండింగ్ స్టార్స్ చేసినటువంటి ఈ మాస్ ఫోక్ సాంగ్ విజయపిన్ని మాస్టర్? బ్యూటిఫుల్ గా చేశారు. మీ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ కి ఆల్రెడీ కంటెస్టెంట్స్ దొరికేసినట్లు ఉన్నారు. చాలా బాగా చేశారు. ఎనర్జీ అదిరిపోయింది. అండ్ స్టార్ట్ టు ఎండ్ మంచి ఊపు, అంటే ఇక్కడ ఉన్న మాకు కూడా ఆ చిన్న ఆ ఫీల్ వచ్చింది. అండ్ శ్రీకాంత్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసావు. వెల్కమ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ విజయపిన్ని మాస్టర్. అండ్ రెజినా గారు మీకు ఎలా అనిపించింది? We have some folk stars in the house. yes absolutely. హాయ్ మాధురి, హాయ్ లాస్యా, వెల్కమ్ టు డి. చాలా బాగా చేశారు మీ ఇద్దరు. ఎక్స్ప్రెషన్స్ కానీ ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ ఫోక్ స్టార్స్ ఇన్ ద హౌస్, బట్ ఇట్స్ నైస్ టు ఆల్వేస్ సీ మోర్. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం ఇంత ఫోక్ తెలుగు సాంగ్స్ డీకి వచ్చిన తర్వాత వింటున్నా. అండ్ టు సీ ఆల్ ఆఫ్ యువర్ పర్ఫార్మింగ్ లైక్ దట్, మాస్టర్ చెప్పినట్టే మాకే ఒక ఫీల్ వస్తుంది అనమాట టు డాన్స్. వెరీ వెరీ నైస్ డన్, వెరీ గ్రేస్ఫుల్ కూడా మీరిద్దరు. అండ్ మాస్టర్ చాలా బాగా చేశారండి మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. ఆది గారు? నాకు మాధురి లాస్య ఇద్దరు గ్రేస్ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా. అసలు ఇద్దరు ఎంత గ్రేస్ఫుల్ గా చేశారు. మనం ఇద్దరం అక్కడ డాన్స్ చేసాం చూడ. మేమిద్దరం కూడా డాన్స్ చేసాం. ఇప్పుడు వచ్చి చేయొచ్చుగా ఒక్కసారి. పవర్ క్వాలిఫైయర్స్ రౌండ్ అంటే D20 వాళ్ళు ఈ ఇంటికి పవర్ ని తీసుకొస్తున్నారు అనుకుంటాను, కానీ డైరెక్ట్ గా ఈబీ స్టేషన్ కి వెళ్ళి 2 ట్రాన్స్ఫార్మర్స్ ని తీసుకొచ్చేసారు. అండ్ మాధురి మీకు ఎలా అనిపిస్తుంది ఢీకి రావటం? మీరు ఢీ చూస్తుంటారా? ఫైనలీ స్పెషల్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సీజన్ లో నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ వాళ్ళకి. అండ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ అండ్ సార్ మీ కాంప్లిమెంట్స్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. అండ్ లాస్యా మీకు ఎలా అనిపిస్తుంది ఢీకి రావటం? అండ్ మీరు చూస్తుంటారా ఢీ? రెగ్యులర్ గా చూస్తుంటాను. అవునా? ఫస్ట్లీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మా పేరెంట్స్ కి కూడా థ్యాంక్స్ చెప్తున్నా, ఇక్కడ దాకా నన్ను ఎంకరేజ్ చేస్తూ తీసుకొచ్చినందుకు. డీకి రావాలని నాకు ఫస్ట్ నుంచి ఉండే, బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ మీరు చేసే ఫర్దర్ ఆల్ సాంగ్స్ కి అండ్ మీ ఫ్యూచర్ ఎండివర్స్ కి ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ శ్రీకాంత్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ గైస్. ఆడియన్స్, రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్ పవర్ ఎవరు గెలుచుకుంటారో రేపు రాత్రి 9:30 గంటలకి తెలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.